వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. సో ఈరోజు మనం ప్రసాద్ ఐమాక్స్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే ఈరోజు 3 మూవీస్ అయితే రిలీజ్లో ఉన్నాయి. ఓఎంజీ, ఓ మంచి గోస్ట్ అండ్ ప్రభుత్వ కళాశాల, నింద, ఈ 3 మూవీస్ అయితే ఈరోజు రిలీజ్లో ఉన్నాయి. దీనికి మన వాళ్ళు చాలామంది మూవీ చూసేసి బయటకైతే వచ్చారు. వాళ్ళని లేట్ చేయకుండా రివ్యూస్ అడిగి తెలుసుకుందాం. అండ్ మనం ఏ మూవీ చూడాలన్నా రివ్యూస్ చూసి చాలామంది వెళ్తున్నారు ఇప్పట్లో. సో ఆ రివ్యూస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లెట్స్ గో. అన్నీ చాలా బాగున్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఆడియన్స్ కూడా అరాచకం అంటే మీరు చెప్పాలి అది చూసి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారండి. కార్తిక్ గారు అండ్ కమరన్ గారు దే వర్క్ వెరీ వెల్. అందరూ మ్యూజిక్ బాగుంది అని చెప్పి బయటకు వచ్చి చెప్పారు. చాలా అంటే చాలా బాగుంది. ప్రభాస్ కదా, బాగుంటాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా చూసిన తర్వాత ఎందుకు ఒకటి ఏంటంటే కాలేజ్ లైఫ్. ఫస్ట్ నాకు జూనియర్ కాలేజ్ లైఫ్ గుర్తుకొచ్చింది, ఇంటర్మీడియట్ కాలేజ్ లైఫ్ గుర్తుకొచ్చింది. తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో ఒక ఎమోషన్, ఒక ఫ్యామిలీ ఎమోషన్ ప్రతి ఒక్కటి సినిమాలో చూపించడం జరిగింది. ఇలాంటి సినిమా చూసిన తర్వాత యువకులు అమ్మాయిలని ప్రేమించకుండా తమ యొక్క లైఫ్ని మంచిగా సెటిల్ చేసుకొని ఒక మంచి తల్లిదండ్రులని ఒక మంచి బాటలో నడిపించడానికి, తల్లిదండ్రులను పోషించడానికి సహాయపడతారని చెప్పి ఈ సినిమా నిరూపించడం జరుగుతుంది. ఇంకొకటి చెప్పుకోవాలంటే ఈ సినిమా చూసిన తర్వాత సిగరెట్ తాగితే వస్తుంది జబ్బు, అమ్మాయిలని ప్రేమించొద్దు. ఎందుకంటే అమ్మాయిలను ప్రేమించిన తర్వాత ఒక లైఫ్ తమ యొక్క ఫ్యామిలీని, పూర్గా ఉన్న ఫ్యామిలీని మొత్తం నాశనం చేసుకొని మొత్తం అలా చాలా దారుణంగా అయిపోతుంది. ఎందుకంటే ఒకటే మాటలు చెప్పాలంటే స్త్రీ అనే ఒక అక్షరంలో ప్రేమ అనే 2 అక్షరాలను వాడుకొని, చదువు అనే 3 అక్షరాలను వదులుకొని, జీవితం అనే 4 అక్షరాలను మర్చిపోయి, తల్లిదండ్రులనే 5 అక్షరాలను మోసం చేయకు మిత్రమా. ఇలాంటి సినిమాని చూసి ప్రతి యువకుడు, ప్రతి అబ్బాయి నేర్చుకోవాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్క అబ్బాయి తప్పకుండా చూడాల్సిన సినిమా. ఓన్లీ అబ్బాయిలకేనా ఈ మూవీ, అమ్మాయిలు కదా? అమ్మాయిలు చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన సినిమా ఇది. అదేంటి అమ్మాయిలకు బుద్ధి లేదన్నా మీ ఫీలింగ్? మాట. ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలను ప్రేమించి మోసం చేస్తున్నారు. మోసం చేసిన తర్వాత సేమ్ టైం అబ్బాయిలు కూడా అమ్మాయిలు మోసం చేస్తారు కదా భయ్యా. అది 100లో 1%. 100లో 1%? అలానే ఎలా చెప్తారు 50% అని? అందుకే ఒకటే మాట చెప్తున్నా, సిగరెట్ తాగితే వస్తుంది జబ్బు, అమ్మాయిలను ప్రేమించొద్దు, అంతే. నిజంగా ఈ సినిమా చూస్తే నిజంగా మారుతారేమో స్టూడెంట్స్ అనుకోవాలి. చాలా మంచిదనమాట. అంటే ఇప్పుడు సమాజంలో ఎలా ఉంది, ఇంట్లో ఒక మాటలో బయట ఒక మాటలో జరుగుతున్నాయి. ఆ సమాజం ఎలా ఉందని కళ్ళ కట్టినట్టు చూపించారు. అంత యాస కూడా ఎక్కువ శ్రీకాకుళం యాస అనమాట. భాష శ్రీకాకుళం భాష చాలా బాగా చేసింది. హీరోయిన్ అయితే ఏంటి, హీరో అయితే ఏంటి, అలాగే హీరో ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమా చూస్తే నాకు చిత్రం సినిమా గుర్తుకొచ్చిందండి. నిజంగా చిత్రం సినిమా అప్పట్లో తేజ గారికి ఎంత వచ్చిందో, అలాగే శ్రీనాథ్ గారు అనమాట డైరెక్టర్, అలాగే భువన్ రెడ్డి గారు ప్రొడ్యూసరు. చాలా బాగా తీశారండి సినిమా, ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్క యూత్ కూడా ఈ సినిమా ఖచ్చితంగా చూడాలండి. ఎన్నో సినిమాలు వచ్చినాయి కాలేజీల మీద, కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు. స్టోరీ ఎక్సలెంట్, చాలా పల్లెటూరు డ్రాప్లో చాలా బాగుందండి. ప్లీజ్ ఎవరు మిస్ అవ్వద్దండి. మంచి సినిమా చూసిన అనుభూతి మీకు ఖచ్చితంగా కలుగుద్దండి. మెసేజ్ ఓరియంటెడ్. మెసేజ్ అంటే ఇప్పుడు ఎలా ఉంది సమాజం, ఇప్పుడు ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి బయట పెట్టేస్తున్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ కొన్ని ఇవ్వటం, బైక్ కావాలంటే బైక్ ఇచ్చేస్తున్నారు లేడీస్కి. ఆ టైప్లో అంటే ఒక కాలేజీ, ఒక డ్రాప్స్, ఒక చిన్నపిల్లల ఒక యుక్త వయసులో అంటే ఇలాగా సపోజ్ ఇలా ఇంట్లో కొంచెం ఒక వయసు రాగానే ఎలా చెడిపోతున్నారు అనేది ఒక మంచి మెసేజ్, చాలా మెసేజ్. అది కూడా లైట్గా తీశారు, మరి ఎక్కువ ఏం లేదు. చిత్రం బృందావనం అంతా ఎక్కువ లేకుండా రొమాన్స్ కూడా దానికి తగ్గట్టుగా, అంటే ఏదో జరుగుతుంది అనుకోగానే ఏం లేదు. ఆ కిస్సింగ్ సీన్స్ తోటే ఆపేస్తారు, అంతకుమించి ఏమీ లేదు. సాంగ్స్ ఎక్సలెంట్గా 3 సాంగ్స్ ఉన్నాయండి. 3 సాంగ్స్ చాలా ఎక్సలెంట్ బాగున్నాయండి సాంగ్స్. ప్రతి ఒక్కరు అలాగంటే స్టూడెంట్సే కాదు, పెద్దలు కూడా చూడాలి. పెద్దలు కూడా చూసి అంటే ఒక ప్రేమను ఎంకరేజ్ చేయడం గురించి కానీ, రేపొద్దున అంటే ఏంటి అంటే ప్రేమలో పడ్డాక ఏంటి బాధలు ఉంటాయని కూడా అనేది కూడా చూపించారండి. లాస్ట్ కొద్దిలోకి ఒక మంచి మెసేజ్. ఒక హీరో చనిపోవాలనుకుంటాడు కానీ చనిపోడు, కానీ ఏంటి అనేది లాస్ట్ కొద్దిలోకి మీరు సినిమా చూసి అది చెప్పేది ఉందండి. చాలా బాగుంది, కామెడీ బాగుంది. 2 ఫ్రెండ్స్ అండి హీరోకి, 2 ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వాళ్ళకి హీరోయిన్ ఫ్రెండ్స్ ఏంటి, హీరోయిన్ ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా చాలా బాగా చేశారు. సినిమా చిన్న బడ్జెట్లో పెద్ద హిట్ అండి. అస్సలు బోర్ నో. నా చిన్నప్పుడు స్మృతులు గుర్తుకొస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా చిన్నప్పుడు స్మృతులు గుర్తుకొస్తాయి. అంటే ఆ చిన్నప్పుడు మనం చేసే ప్రతిదీ ఏది అప్పట్లో ఇంగ్లీష్ సినిమాలు వచ్చాయి, ఏదో దాని కూడా ఒక హాల్ కేటాయించేవారు. అలాగే ఇందులో పిల్లలు కూడా తీసుకొచ్చి ఆ సీడీ పెట్టడం, ఆ సినిమాలు చూడటం చాలా మనమే ప్రతి ఒక్కరు కూడా చేసింది చిన్నప్పుడు పనులు. ఆ పనులతో నాకు చాలా నవ్వు వచ్చింది. వావ్, నేనే ఈ పనులు చేశాను, నేను నా స్టోరీ అని తీస్తున్నారేమో అని నాకైతే అనిపించింది. చాలా బాగుందండి, కామెడీ ఉందండి, మంచి సినిమా.
హాయ్ భయ్య, ఏ మూవీ చూసారు? ప్రభుత్వ జూనియర్ కళాశాల. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది మూవీ అయితే. కంపల్సరీ ఇప్పుడు లవ్ చేసే వాళ్ళైనా సరే, 10th పాస్ అయిన వాళ్ళైనా సరే ఈ మూవీ అయితే చూడాలి. అంటే మోసపోవడం అంటే ప్రతి అందరు ఆడపిల్లలు ఒకటేలా ఉన్నారు. ఎవరో ఒకళ్ళు మోసపోయి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఒకసారి చూస్తే వాళ్ళు ఫస్ట్ కెరీర్ మీద ఫోకస్ చేసి తర్వాత ఆడపిల్లలు ఎప్పుడైనా సంపాదిస్తుంటేనే వస్తారు. కంపల్సరీ ఒక డిఫరెంట్ మెసేజ్ ఉంది. ఒకప్పుడు మొన్న RX100 మళ్ళీ బేబీ దీంట్లో మాత్రం ఇప్పుడు 10th పాస్ అయిన కొత్త లవ్ చేసే వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చిన శ్రీనాథ్ గారు. ఆ లొకేషన్స్ అయినా, అమ్మ సెంటిమెంట్ అయినా చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ప్రభుత్వ జూనియర్ కళాశాల మీ అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఒకసారి చూపిస్తే ఫస్ట్ చదువు ఏదైతే ఉన్నదో అది ఫస్ట్, దాని తర్వాత నెక్స్ట్ లవ్ అని చెప్పేసి చాలా మంచి మెసేజ్ ఇచ్చింది డైరెక్టర్. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. నాకైతే శ్రీనాథ్ గారి డైరెక్షన్ మన ఇందులో హీరో అయితే నెక్స్ట్ మంచి ఒక పెద్ద హీరో అవుతారు అని చెప్పేసి అనుకుంటున్నా. నాకు స్క్రీన్ ప్రజెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఓవరాల్గా మూవీ కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. హాయ్ సార్, ఏ మూవీ చూసారు? ప్రభుత్వ జూనియర్ కళాశాల. మూవీ ఎలా ఉంది? నచ్చిందమ్మా, బాగా నచ్చింది. ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని అంటున్నారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు జూనియర్ కాలేజ్కి వెళ్ళి లవ్లో పడిన ప్రతి ఒక్కరికి ఇది మెసేజే. అంటే నాకు తెలిసి అందరి జీవితంలో కూడా ఇది జరుగుతుంది. ఆల్రెడీ దెబ్బ తగిలితే అప్పుడు సెట్ అయిపోతారు అనమాట. అలాంటిదే ఈ స్టోరీ కూడా. బట్ మనం తీసి పడేసే సినిమా ఇది కాదు. మనం బేసిక్గా ఏమనుకుంటామంటే చిన్న బ్యానర్ నుంచి వచ్చేది, చిన్న సినిమా ఎవరో అప్కమింగ్ వాళ్ళు చేశారు అనేటట్టు ఉంటుంది కదా. మనం థియేటర్కి వెళ్ళిన తర్వాత బాగా తీశాడు ఎవరు, అప్పుడు మనం 100% చెప్తున్నా. ఈ సినిమా చూస్తునేటప్పుడు బుక్ మై షో ఓపెన్ చేసి క్యాస్టింగ్ తర్వాత ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్టర్ ఎవరు అనేది మనం ఖచ్చితంగా చూస్తాం. సినిమా ఎవరు DOP ఎవరు, డైరెక్టర్ ఎవరు అనేది అప్పుడు మనం చూస్తాము. సో అప్పుడు చూసే విధంగా సినిమా ఉంది. ఫోటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ ఆ రెండు చాలా బాగున్నాయి. సాంగ్స్ బాగుంది. నీట్ అండ్ క్లీన్గా ఉండే ఒక కాలేజ్ లవ్ స్టోరీ. వల్గారిటీ, రొమాన్స్ ఎక్కువగా మోతాదులో పెట్టేసి లిప్ లాకులు పెట్టి మనం చూసేటప్పుడు ఇబ్బంది పడే విధంగా అయితే లేదు. ఫ్యామిలీస్తో వెళ్ళి చూడొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళి చూడొచ్చు. ఫ్రెండ్స్ కూడా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని సినిమాలో వల్గారిటీ ఎక్కువగా ఉంటుంది కదా, ఇబ్బంది పడతారు. ఇక్కడ అలాంటివి ఏమి ఉండదు. నీట్గా క్లీన్గా ఉండే ఒక సినిమా. కిస్సులు ఉన్నాయి కానీ ఓన్లీ బొగ్గల పైన పెట్టుకున్నంతవరకు, దానివల్ల మనకి ఇబ్బంది కూడా లేదు. సో నీట్గా చూసి ఒక మంచి లవ్ స్టోరీ. ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది.